మరి అటు ఈరోజైతే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితున్నది. ఇది ఎల్ఎస్జీ గెలిస్తే ఆర్సీబీని కొంచెం ఆపచ్చు. వీళ్ళకు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఇంకొంచెం కష్టం ఇవ్వచ్చు. ఆర్సీబీ గెలిస్తే అయితే సునాయాసంగా ప్లే ఆఫ్స్ చేరుతారనే నమ్మకం అయితే వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఇంకా 9 మ్యాచెస్ ఆడిళ్ళు. 10th మ్యాచ్. సో వాళ్ళకు కూడా ఇంకా 4 మ్యాచ్లు ఉంటాయి ఈ మ్యాచ్ తర్వాత కూడా. సో అది కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈరోజు గెలిస్తే వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంటారు. సో అది గెలిచి మరి ప్లే ఆఫ్ స్పాట్ ఇంకా ఈజీ చేసుకోవాలనుకుంటారు వాళ్ళైతే. సో ఓవరాల్ ఎట్లుండో పోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో ఏకనా స్టేడియంలో మీకు పిచ్ అక్కడ మీకు కోల్కతాను లక్నో మ్యాచ్ జరిగింది. ఆ పిచ్ అంటారు సూపర్ ఓవర్ జరిగింది. సో అక్కడ మీకు 160 స్కోర్ అట్లా చూసినాం. సో ఈరోజు కూడా మరి మహా అయితే 180 190 ట్రాక్ వస్తా అనుకుంటాను. కానీ చెప్పలేము సెవెన్ ట్రాక్ వస్తారని. లక్నోకి వాళ్ళకి కావాల్సిన లక్నో టీంకి కావాల్సిన పిచ్ రాలే అంటారు. సో అది మరి చూసుకోవాలా మరి. ఈరోజు ఎట్లా పిచ్ వస్తుందో అది ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఇక మన టీమ్స్ మాట్లాడకుండా అయితే అక్కడ మీకు ఎల్ఎస్జీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ అయితే గన్నిగా నుంచి చేంజ్లు ఎత్తారు. సో అన్నిగా చేంజ్లు ఎత్తే మీకు వర్కౌట్గా అవుతారు ఎక్కడ. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ వర్కౌట్ అయింది, అది వేరే విషయం. కానీ అన్ని కానీ చేంజ్లు తెస్తే మీకు ప్రతిసారి బ్యాటింగ్ వర్కౌట్ అవుతా అంటే డౌట్లే ఉన్నాయి. అక్కడ మీకు మ్యాక్రమ్ 5లో నమ్ముతారు. మ్యాక్రమ్ 5లో కరెక్ట్ పొజిషన్ కాదు అది. మీరు ఎంత మంచి బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చినా మీకు 5లో అయితే మ్యాక్రమ్ కరెక్ట్ ప్లేస్ కానే కాదనిపిస్తుంది. మహా అయితే ఓపెనింగ్ ఇవ్వండి మీరు. ఓపెనింగ్ ఇప్పించి నికోలస్ పురాన్ లాస్ట్ మ్యాచ్ 1 రౌండ్ బాగా అయింది కాబట్టి నికోలస్ పురాన్ 3. అక్కడ మీకు జోష్ ఇంగ్లీష్ 4లో ట్రై చేయొచ్చు. అక్కడ మీకు 5లో పంట్ ఉంటే ఓకే అనిపిస్తుంది. కానీ మ్యాక్రమ్ 5లో అయితే మీకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో మీకు అంకట్ రఘువంశీ కూడా బాగా ఆడిండు. సో మరి తనతో కంటిన్యూ చేయొచ్చు. ఈ మహమ్మద్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం డీప్ బాల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేసి తను కూడా అవుట్ అయ్యిండు. మీరు అక్కడ డీప్ బాల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా అంటే అక్కడ మీకు ఇంకా ఆయుష్ బదల్ని పక్క పెట్టిళ్ళు. ఆయుష్ బదల్ని మీకు అక్కడ మీరు ఎందుకు డ్రాప్ చేసిలో అర్థం కదా. కానీ ఇప్పుడు తన ప్లేస్ వస్తారా అంటే ఎవరి ప్లేస్ వస్తావో డౌట్గానే ఉన్నాయి. సో ఇంకా మీకు అటు బౌలింగ్ విషయం మాట్లాడకుండా అయితే వాళ్ళు ఎం సిద్ధార్థ్ అంటారు ఒక మ్యాచ్ దిగ్వేష్ రాటి అంటారు. సో మరి ఒక్క స్పిన్నర్తో వెళ్తే బాగుంటుంది అనిపిస్తాను. వాళ్ళు ఏదైనా ఒక స్పిన్నర్తో స్టిక్ అయ్యి మరి తనకే కంటిన్యూ అయ్యి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తాను. వాళ్ళకు ఒక ప్రాపర్ ఆల్రౌండర్ లేదు అనిపిస్తాను. షాబాజ్ అహ్మద్ ఉన్న బెంచ్ పైన ఊకున్న మిచిల్ మార్చ్ బౌలింగ్ చేస్తలేడు. సో ఇలాంటివి ఉన్నాయి వాళ్ళకు ప్రాబ్లమ్స్. ఇక మళ్ళా వాళ్ళు కనుక బ్యాట్ ఫైట్ చేసి అక్కడ మీకు మంచి స్కోర్ పెట్టినా లాస్ట్ మ్యాచ్లో డిఫెండ్ చేస్తారని కూడా డిఫెండ్ చేసుకోలే. మరి ఈ మ్యాచ్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అది కూడా ఇంట్రెస్టింగ్గా మారున్నాయి. ఇక మరి ఆర్సీటీ మాట్లాడకుండా అయితే ఆర్సీటీ ఫుల్ సెటిల్ లెక్క ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ అంత మంచి ఫామ్లో ఉండు. ఇంకా కాలం జోస్ హెజల్వుడ్ ఉండు. రక్షిత్ సలాం అందరూ కూడా ఈ మ్యాచ్ కూడా ఆడచ్చు. సో అక్కడ మీకు మంచి బౌలింగ్ సెటప్ ఉంది. కావాలనుకుంటే శ్రీయాష్ శర్మ, కృణాల్ పాండ్యా వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ మీకు రొమాలి షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్ బాగా బౌలింగ్ చేసాడని చెప్పాలి. సో అవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్సీబీకి. ఇంకా మళ్ళీ మీకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఫుల్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ లెక్క ఉన్నాయి. అక్కడ బెత్తల్తోనే కంటిన్యూ చేయొచ్చు. బెత్తల్ మళ్ళీ అక్కడ విరాట్ కోహ్లీ, జేకబ్ బెత్తల్, ఫిలిప్ సాల్ట్ ఇంకా రాలే అంటారు. సో బెత్తల్తోనే వెళ్ళొచ్చు. అక్కడ మీకు పడికలు మంచి ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తాను. ఒక పతిదారు ఎట్లా ఉండు మీకు స్పిన్నర్స్కి అగెన్స్ట్గా మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో ఇంకా మీకు టిమ్ డేవిడ్, రొమాలి షెఫర్డ్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు బ్యాటింగ్కి. సో ఆర్సీబీ టీం అయితే మంచి టీం లెక్క అనిపిస్తుంది. ఫుల్ సెటిల్ టీం లెక్క అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఒకటే ఏంటంటే మరి ఒక వారం రోజుల తర్వాత వస్తారు. సో మరి అక్కడి నుంచి ఎట్లా ఆడతారో చూడాలి. మరి మంచిగా ఆడితే వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక మరి కీ బ్యాటర్స్ మాట్లాడకుండా అయితే అక్కడ మీకు అక్కడ మీకు ఆర్సీ బ్యాటింగ్ చేసేటప్పుడు అక్కడ మీకు విరాట్ కోహ్లీ వికెట్ మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. తను ఒక ఎన్ని హోల్డ్ చేసుకుంటాను మళ్ళీ ప్లస్ అగ్రెసివ్గా ఆడతాడు. మరి విరాట్ కోహ్లీ ఆపాలంటే షమి ఉండు. షమి ఫస్ట్ ఓవర్ వేయచ్చు. కానీ ఎందుకు మోషిన్ ఖాన్ మరి కొంచెం ఎఫెక్టివ్ అనిపిస్తుంది. సో మోషిన్ ఖాన్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఒక బ్యాటిల్ చూడవచ్చు. ఒక కీ బ్యాటిల్ లెక్క మారున్నా అనిపిస్తుంది. సో ఇంకా మళ్ళీ అటు ఇక వీళ్ళు ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా అంటే అక్కడ మీకు పూరాన్ బాగా ఆడతాను. పూరాన్ ఈ మ్యాచ్లో 1 డౌన్ వస్తే అక్కడ మీకు పూరాన్ వర్సెస్ జోస్ హెజల్వుడ్ ఈ బ్యాటిల్ చూడాలన్నాయి. భువనేశ్వర్ పెట్టుకోవచ్చు కానీ పూరాన్ వర్సెస్ జోస్ హెజల్వుడ్ చూడాలన్నాయి. ఇక మీకు
అక్కడ మీకు డెత్లో అయితే టిమ్ డేవిడ్ ఉండు. టిమ్ డేవిడ్ వర్సెస్ ప్రిన్స్ యాదవ్ ఈ బ్యాటిల్ బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ 3 బ్యాటిల్స్ అయితే పెట్టుకున్నాం ఈ మ్యాచ్లో. అక్కడ మీకు కావాలంటే షెఫర్డ్ వర్సెస్ టిమ్ డేవిడ్, షమి కూడా మంచి బ్యాటిల్స్ ఉంటాయి. పత్తిదార్ వర్సెస్ ఇక్కడ స్పిన్నర్ ఎవరు ఆడితే వాళ్ళు మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. కానీ మన 3 బ్యాటిల్స్లో వెళ్దాం. పంత్ వర్సెస్ కృణాల్ పాండ్యా, పంత్ వర్సెస్ సుయాష్ శర్మ మంచి బ్యాటిల్స్ ఉంటాయి. కానీ నేనైతే 3 బ్యాటిల్స్ పిక్ చేసుకున్నాను. ఇక మరి ఫీల్డింగ్ బాగుండాలి టీమ్స్. ఫీల్డింగ్ బాగుంటే ఆ టీం గెలిచే అవకాశం ఉంటాయి. డ్రాపులు చేస్తే మ్యాచ్ కూడా కష్టంగా ఉంటాయి. ఎల్ఎస్జి మరి వాళ్ళు ప్లేయర్స్కి అయితే ఓరు కష్టం, చాలా కష్టం ఇక్కడ నుంచి అన్ని గెలిచిన. సో మరి వాళ్ళు బాగా మంచి పర్ఫామ్ చేసి హోమ్ గ్రౌండ్లో ఒక విజయం తెచ్చుకుని అందుతారు. మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఎల్ఎస్జి మాట్లాడుకుంటే మీరు అటు మ్యాక్రమ్ ఓపెనింగ్ పెట్టుకొని అక్కడ మీకు మ్యాక్రమ్ మిషెల్ మార్చ్ బాగానే ఆడతాను అనిపిస్తాం, కానీ తన పెద్ద నాకు రావట్లే. సో పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎల్ఎస్జి వాళ్ళు. అక్కడ మీకు 1 డౌన్లో ఇక పూరన్, 4లో మీకు జోష్ ఇంగ్లీష్ని ఆడించుకోండి. 5లో అక్కడ మీకు పంత్, 6లో సేమ్ అక్షర్ రఘువంశీతో వెళ్ళొచ్చు. 7లో అక్కడ మీకు కావాలనుకుంటే అక్కడ ఇమామత్ సింగ్ ఉండు. మరి ఇమామత్ సింగ్ ప్లేస్లో షాబాజ్ అహ్మద్ ట్రై చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. లేకుంటే అర్జున్ టెండూల్కర్ ట్రై చేస్తారా అని చూసుకోవాలి. 7లో అక్కడ మీకు ఇమామత్ సింగ్, 8లో మీకు ఎం సిద్ధార్థ్ ఉండు. 9లో షమి, తర్వాత ఆవేష్ ఖాన్, తర్వాత మోషిన్ ఖాన్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ప్రిన్స్ యాదవ్ రావచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. సో ఇది టీం అనుకుంటా, లక్నో టీం. ఇక ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే అయితే ఆర్సీబీ సేమ్ టీం. జేకబ్ బెత్తెల్, విరాట్ కోహ్లీ, డేవిడ్ పడికల్. 4లో అక్కడ మీకు రజత్ పతిదార్ సిచ్యువేషన్ బట్టి, 5లో కృణాల్, 6లో జితేష్, 7లో టీమ్ డేవిడ్, 8లో షెఫర్డ్, 5, 6, 7, 8 సిచ్యువేషన్ బట్టి. 9లో జేసెజలుడ్, 10లో భువనేశ్వర్, 9లో భువనేశ్వర్, 10లో జేసెజలుడ్. 11లో అక్కడ మీకు రక్షీ సలాందార్ ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ, లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రక్షీ సలాందార్ ప్లేయింగ్ ఎలెవెన్లో సుయాష్ శర్మ. మరి జీటీ ఎల్ఎస్జీ ఏమన్నా ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళే అవకాశం ఉన్నా అంటే చూడాలి. మరి అటు షాబాజ్ అహ్మద్ ప్లేయింగ్ ఎలెవెన్ పెట్టుకొని అటు దిగ్విజయ్ షాటిన్ అన్న ఎవరన్నా తీసుకుంటారా చూడాలి. కానీ అక్కడ మీకు మిడిల్ ఓవర్స్లో స్పిన్ బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీకి. సో అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మారినారు. ఎస్ఎన్టీ పిచ్ అయితే కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. కానీ అక్కడ మీకు ఇక అటు పూరన్ కనుక క్లిక్ కాకపోతే మళ్ళీ కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. భువనేశ్వర్ వర్సెస్ పంత్ మంచి బ్యాటిల్ చూడవచ్చు. సో అక్కడ మీకు ఎల్ఎస్జీ కనుక మ్యాచ్ గెలాలంటే అటు భువనేశ్వర్, ఎజరుడు స్పెల్లు మామూలు డేంజర్ ఉంటలే వాళ్ళ స్పెల్లు, వాళ్ళ కాంబోనే వేరే ఉన్నాయి. సో అక్కడ మీకు వాళ్ళ ఇద్దరి కాంబోని మీకు మంచి స్టార్ట్ అవ్వాలి ఆ కాంబో నుంచి. ఇంకా ఆ తర్వాత బాగా ఆడాలి. వాళ్ళ వికెట్ ఇస్తే మీకు మ్యాచ్ అక్కడనే అయిపోతుంది. ఇక ఎల్ఎస్జీ బ్యాటర్స్కి బాగా ఆడాలి. ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్ గెలాలనుకుంటారు. గెలిచి 2 పాయింట్స్ తీసుకొని కొంచెం రిలీఫ్గా ఉండాలనుకుంటారు. వాళ్ళని ఇప్పుడు లక్నో ఆపాలంటే కష్టమే. కానీ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ క్లిక్ అయ్యాక ప్రిన్స్ యాదవ్, షమి, మోషిన్ ఖాన్ వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తే మీకు మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. ఫేవరెట్స్ అంటే ఆర్సీబీ ఇప్పుడు వాళ్ళు మరి లాస్ట్ టైం వాళ్ళు బ్యాట్ ఫస్ట్ చేసినప్పుడు ఓడిపోయారు, కానీ ఈసారి బ్యాట్ ఫస్ట్ చేసినా గెలుద్దాం అనుకుంటారు. సో బాల్ ఫస్ట్ చేసినా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఏ చేసినా వాళ్ళు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఆర్సీబీ ఫేవరెట్స్, హోమ్ గ్రౌండ్ కాబట్టి లక్నో కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని ఏమైనా చేస్తారా అంటే చూడాలి మరి. కానీ ఆర్సీబీ అయితే ఫేవరెట్స్. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.